Professor of History, Usmania University, from Hyderabad IGNOU Regional Center. ఈరోజు మన ఈ IGNOU రీజనల్ సెంటర్ హైదరాబాద్ నుంచి లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోయేటువంటి ఈ బుక్ BHIC 134 హిస్టరీ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1707 to 1950 అనే బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 5 అదేంటంటే ది రివోల్ట్ ఆఫ్ 1857 రివోల్ట్ ఆర్ రివోల్ట్ ఆఫ్ 1857 దాని కాజెస్ కోర్సు అండ్ ది రిజల్ట్స్ ఆఫ్ ది 1857 రివోల్ట్. దీని గురించి మనం బ్రీఫ్గా ఈరోజు ఈ లైవ్ ఛానల్లో 1857 తిరుగుబాటు గురించి, సిపాయి తిరుగుబాటు లేదా ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అని అంటారు. సో ఈ విడి సావర్కర్ ప్రకారంగా ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్, ఫస్ట్ రిహార్సల్ అని అంటారు. ఈ సిపాయి తిరుగుబాటును గురించి 1857 రివోల్ట్ను గురించి మనం ఈరోజు లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోతున్నాం. ది 1857 రివోల్ట్ గల కారణాలు ఏంటి, జరిగింది రివోల్ట్, దాని రెబలియన్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, రివోల్టర్స్ ఎవరెవరు, మరి దాని ఫలితాలు ఏంటి, రివోల్ట్ తర్వాత ఏంటి ఫలితాలు, ఇవన్నీ గురించి మనం ఈరోజు ఈ లైవ్ ఛానల్లో యూనిట్ నెంబర్ 5లో మనం క్లుప్తంగా డిస్కస్ చేయబోతున్నాము. అది ఏంటంటే రివోల్ట్ గల కారణాలు. మొట్టమొదట 1857 తిరుగుబాటు గల కారణాలు ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే బ్రిటిష్ పాలసీ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్. ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం కంపెనీ? మర్చెంట్స్ అండ్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్. ఈస్ట్ ఇండియా కంపెనీ మర్చెంట్ అండ్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ ఏంటి అంటే లాభాల కోసమే చూస్తుంది. ఇది 1757లో ప్లాసీ యుద్ధము, తర్వాత 1764 బాక్సర్ యుద్ధం తర్వాత బెంగాల్లో ఇది దాని యొక్క రాజకీయ ఆధిపత్యాన్ని మొదలుపెట్టింది. ఆ విధంగా ప్లాసీ యుద్ధము, బాక్సర్ యుద్ధాల తర్వాత భారతీయులను, బెంగాల్ వాళ్ళను, మరి షాలంను, వాళ్ళ ఔద్ నవాబును ఓడించిన తర్వాత బెంగాల్లో, బీహార్, బెంగాల్, మరి ఒరిస్సాలో దివానీ రైట్స్ పొందింది. ఆ విధంగా ఈ విధంగా బెంగాల్లో అడుగుపెట్టినటువంటి యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ ట్రేడింగ్ మర్చెంట్ ఆర్గనైజేషన్, వాటి యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, వాళ్ళ ఆధిపత్యంలో అపాయింట్ చేయబడినటువంటి గవర్నర్స్ నెమ్మదిగా వార్ అండ్ కాంక్వెస్ట్ ద్వారా, రాబర్ట్ క్లైవ్ మొదటివాడు, తర్వాత వారన్ హేస్టింగ్ పీరియడ్లో వార్ అండ్ కాంక్వెస్ట్, ఆ తర్వాత వెలస్లీ, ఆ తర్వాత డలౌసీ పీరియడ్లో మొత్తం భారతదేశాన్ని స్వాధీనం చేసుకోవటం జరిగింది. భారతదేశంలో మొత్తం ఎన్నో ప్రాంతాలను త్రూ ది వార్స్ అండ్ ట్రీటీస్, ఎట్లా వార్స్ యుద్ధాలు చేసిండ్రు, సంధి చేసుకోవడం, ఈ రెండు పద్ధతుల ద్వారా, యుద్ధాలు, సంధులు, ఈ రెండు పద్ధతుల ద్వారా డలౌసీ పీరియడ్లను, వారన్ హేస్టింగ్ పీరియడ్లో యుద్ధాలు చేసి వశపరుచుకున్నారు భూభాగాన్ని, ఇండియన్ నేటివ్ స్టేట్స్ను. వెల్స్లీ పీరియడ్లో సబ్సిడరీ అలయన్స్ సిస్టమ్ పెట్టిండు. మరి ఈ యొక్క డలౌసీ పీరియడ్లో డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, మాల్ అడ్మినిస్ట్రేషన్,
తోటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క భూభాగాన్ని బాగా విస్తరించడమే కాకుండా ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ మర్కెంటల్ మోనోపలి సాధించింది. మర్చెంట్స్ మోనోపలి అందరు నిలబెట్టారు. ఈవెన్ ఇండియన్ ట్రేడర్స్ కూడా, మర్చెంట్స్ కూడా పోటీ లేకుండా మరి మోనోపలిని వర్తక వ్యాపారంలో బ్రిటిష్ మర్చెంట్స్ సాధించారు. దాన్ని ఏమంటారంటే మర్కెంటలిజం ఆర్ మర్కెంటల్ మోనోపలి అన్నారు. మర్కెంటల్ మోనోపలి దగ్గర బయట వాళ్ళు నిలబెట్టారు. మరి వీళ్ళు నేటివ్ వాళ్ళు కూడా మరి వాళ్ళకి దాసోహం అని మరి మొత్తం వర్తక వ్యాపారము తన గుప్పిట్లో చేసుకోవడం జరిగింది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఆ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడైతే వర్తక వ్యాపారం తన గుత్తాధిపత్యమే కాకుండా రాజకీయ ఆధిపత్యం కూడా దానికే వచ్చింది. సో రాజకీయ ఆధిపత్యం దానికే వచ్చింది కాబట్టి రాజకీయ ఆధిపత్యంలో దాన్ని కొన్ని పాలసీస్ పెట్టింది. ఏంటి ఆ పాలసీస్? లా అండ్ ల్యాండెడ్ ప్రాపర్టీ, రూల్ ఆఫ్ లా అనేది పెట్టారు. లాలో రూల్ ఆఫ్ లా అనేది పెట్టారు అంటున్నారు. కార్న్వాలిస్ రూల్ ఆఫ్ లా అని పెట్టడం జరిగింది. సో ఏదేమైతే ల్యాండెడ్ ప్రాపర్టీని ఎట్లా డీల్ చేయాలి, ఎట్లా ఎక్స్ప్లైట్ చేయాలి ఇండియాను అనేది బాగా ఇండియాను ఎక్స్ప్లైటేషన్ చేయటము, ఇండియాను దోసుకోవటం అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ దోసుకోవటానికి ఏం చేశారంటే ల్యాండ్ రెవెన్యూ పాలసీస్ను కొత్త పాలసీస్ని పెట్టారు. ల్యాండ్ రెవెన్యూ పాలసీస్ కొత్త పాలసీస్ ఏంటంటే పర్మనెంట్ సెటిల్మెంట్ పెట్టారు, రైతు వారి సెటిల్మెంట్ పెట్టారు, మరి మాల్ వారి సెటిల్మెంట్ పెట్టి అప్పుడు ముఖ్యమైనటువంటి ఆదాయం గవర్నమెంట్కి ఏంటంటే ల్యాండ్ రెవెన్యూ. ఆ విధంగా ల్యాండ్ రెవెన్యూను పర్మనెంట్ సెటిల్మెంటు కార్న్వాలిస్ పెట్టాడు. ఏది అప్పుడున్నటువంటి యొక్క రైతులకు ఉన్నటువంటి యొక్క హక్కులను అన్ని తీసివేసి పెద్ద పెద్ద ల్యాండ్ లార్డ్స్ను జమీందార్స్ను క్రియేట్ చేశాడు. ఎవరు? కార్న్వాలిస్. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి 1893లో పెట్టాడు. అది కార్న్వాలిస్ పెట్టినటువంటి శాశ్వత శిస్తులో కూడా ఏంటంటే ఎక్కువ మొత్తంలో ల్యాండ్ రెవెన్యూ శిస్తును నిర్ణయించడం జరిగింది. ఇంకోటి ఈ యొక్క రైతులకు అంతమున్నటువంటి యొక్క హెరిడిటరీ రైట్స్ను, వారసత్వ హక్కులను తీసేసి మొత్తం వసూలు చేసే అధికారము అంతా కూడా ల్యాండ్ లార్డ్స్ను జమీందారులను సృష్టించాడు. జమీందారులకి అన్ని హక్కులు ఉంటాయి, కానీ రైతులను ఏం చేశాడు? టెనెంట్స్గా మార్చాడు. రైతు కౌలుదారులుగా మార్చాడు. ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ కార్న్వాలిస్ ప్రకారంగా ల్యాండ్ లార్డ్స్కి అధికారం ఉంటుంది, కానీ ల్యాండ్ లార్డ్స్ కూడా కంప్లీట్ అధికారం ఇవ్వలేదు. ఏమి ఇచ్చాడు? ల్యాండ్ లార్డ్స్ ఎవరైనా ఏదైనా కారణాల వల్ల వాళ్ళు ల్యాండ్ రెవెన్యూను పే చేయకపోతే వాళ్ళ ల్యాండ్స్ను కూడా వేలం వేసి అమ్మేయవచ్చు అని పెట్టాడు. సో ఈ విధంగా ఎక్కువ మొత్తంలో శిస్తు వసూలు చేశాడు ఈ యొక్క పర్మనెంట్ సెటిల్మెంట్. అట్లానే థామస్ మన్రో రైతువారి పింగిలి బాంబేలో రైతువారి సిస్టమ్ పెట్టాడు. కానీ ఇందులో కూడా శిస్తు లేదా 60% వచ్చే ఈల్డింగ్ నుంచి శిస్తుగా నిర్ణయించారు మాల్వారి సిస్టంలో కూడా. ఈ విధంగా రైతులను ఎక్స్ప్లైటేషన్ చేయడం జరిగింది. మొట్టమొదటి ఈ విధంగా రైతులను ఎక్స్ప్లైట్ చేశారు. రైతులు ఎక్స్ప్లైట్ చేయడం జరిగింది. సో దట్ రైతులు మరి 50%, 60% ల్యాండ్ రెవెన్యూను ట్యాక్స్ రూపంలో బ్రిటిష్ వాళ్ళకి చెల్లించకపోగా మిగిలిది కొద్దిగా. సో ఆ విధంగా వ్యవసాయదారులు మరి దెబ్బతిన్నారు, వ్యవసాయం దెబ్బతిన్నది. కాబట్టి రైతులందరూ ఈ యొక్క బ్రిటిష్ పరిపాలన, బ్రిటిష్ యొక్క రెవెన్యూ చట్టాలకు వ్యతిరేకంగా మరి ఏదైనా తిరుగుబాటు జరిగితే బ్రిటిష్ పాలన తొలగించి మరి
ఇంత ముందు ఉన్నటువంటి తక్కువ రెవెన్యూ ట్యాక్స్ ఉన్నటువంటి పరిపాలనను మళ్ళీ తీసుకురావాలనే ఉద్దేశంతో రైతులందరూ తిరుగుబాటుకు సుముఖంగా ఉన్నారు, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తయారయ్యారు. ఈ విధంగా ఎక్స్ప్లైటేషన్ ఆఫ్ ది పిజెంట్స్ అన్రెస్ట్ అగెనిస్ట్ ది బ్రిటిష్ రూల్ ఆర్ ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ తయారైన ఏ కొద్ది అవకాశం దొరికినా తమ యొక్క తిరుగుబాట్లను తాము తిరుగుబాటు చేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి ఉద్దేశంలో రైతులు ఉన్నారు. మరి అట్లనే మరి ఇంకా ఎవరైనా ఈ రైతులే కాకుండా మిగతా ఎవరు ఈ పిజెంట్స్, ఎక్స్ప్లైటేషన్ ఆఫ్ పిజెంట్స్, ఆ తర్వాత మర్చెంట్స్ మోనోపలి అంటే ఇక్కడ ఇండియన్ మర్చెంట్స్ను కూడా ఫారిన్ మర్చెంట్స్ను, ఈ ఫ్రెంచ్ మర్చెంట్స్ను, డచ్ మర్చెంట్స్ను అందరినీ బయటికి వెళ్ళగొట్టారు. కానీ ఇక్కడ ఈ ఇండియన్ మర్చెంట్స్ మీద కూడా మోనోపలి సాధించారు మర్కెంటైల్ పాలసీ తోటి. సో ఆ విధంగా ఈ వర్తక వ్యాపారం అంతా తన గుత్తాధిపత్యంలోకి తీసుకొచ్చి దాన్ని శాసించడం జరిగింది. ఇంకోటి ఇంగ్లాండ్లో జరిగినటువంటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తోటి ఆ ఇండస్ట్రీస్ కావలసిన రా మెటీరియల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీగా మన ఇండియాను మార్చడం, అక్కడ ఉత్పత్తి అయిన గూడ్స్ను మన ఇండియాలో అమ్ముకునేటట్టుగా మార్చడం జరిగింది. ఈ విధంగా మోనోపొలీ ఆఫ్ ట్రేడ్, వైస్ వర్సా ట్రేడ్ అంతా మోనోపొలీగా మారింది. ఏది ఇక్కడ సో గుత్తాధిపత్యంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్, ఈ ఆర్టిజాన్ ఇండస్ట్రీస్ అన్ని కూడా దెబ్బతినిపోయినాయి, చేతి వృత్తులన్నీ దెబ్బతినిపోయినాయి. ఇది బ్రిటిష్ మోనోపొలీ సిస్టమ్, మర్చెంట్ మోనోపొలీ సిస్టమ్. ఆ తర్వాత వచ్చిన ఫ్రీ ట్రేడింగ్ పాలసీ, లెజిస్లేటివ్ సిస్టమ్ వల్ల మొత్తం ఇండియాలో ఉన్న హ్యాండ్ క్రాఫ్ట్స్ ఇండస్ట్రీస్ అన్ని కూడా బలైపోయి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇక్కడ జరగలేదు. కాబట్టి ఈ ఆర్టిజాన్ క్లాసెస్ అందరూ కూడా భూమి మీదకి పోవడం జరిగింది. ఆ విధంగా భూమి మీద ఎక్కువ మంది డిపెండ్ కావడం జరిగింది. ఆ విధంగా మరి భూమి మీద మరి ఇంగ్లాండ్లో భూమి మీద తక్కువ మంది డిపెండ్ అయితే, మరి ఇండియాలో అది రివర్స్, భూమి మీద ఎక్కువ మంది డిపెండ్ కావడం, మరి ఇక్కడ ఉన్న చేతి వృత్తులను నాశనం కావడం, ఇది జరిగింది. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ వల్ల. సో మన ఇండియన్స్ బ్లాక్ సీ దాటొద్దు అనే అటువంటి క్రాస్ చేయొద్దు అనేటువంటి మూఢనమ్మకాలతో ఉండటం, మరి వాళ్ళకు అడ్వాంటేజ్గా మరి ఇండియాను ఒక కాలనీ ఆఫ్ ఉత్పత్తి అయిన వస్తువులు కొనేటట్టుగా మరి ఈ బ్రిటిష్ ఇండస్ట్రీస్కు కావలసిన ముడి సరుకులు ఉత్పత్తి చేసే దేశంగా మార్చారు. మరి ఈ యొక్క 100 సంవత్సరాలు 1757 నుంచి 1857 100 సంవత్సరాల పరిపాలనలో ఈ విధంగా ఇండియాను అధోగతి పాలు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న పరిశ్రమలన్నీ పోయినాయి. ఇంకా పరిశ్రమలు కాకుండా ఇక్కడ అలియన్ రూల్, ఇది బ్రిటిష్ రూలు. ఎట్లాంటి రూల్ అంటే అలియన్ రూల్. అలియన్ అంటే ఫారిన్, మొత్తం ఫారిన్. వీళ్ళు ఇండియాకు వచ్చింది ఏమిటికే అంటే, ఇండియాకు వచ్చింది డబ్బు సంపాదించుకొని ఆ డబ్బును ఇంగ్లాండ్కి తీసుకుపోయే ఉద్దేశంతో ఉన్నారు. కానీ ఇక్కడ పర్మనెంట్ సెటిల్మెంట్ కాలేదు ఎవరు కూడా. అదే ముస్లిమ్స్ ఎవరైతే వచ్చినారో, ఇంతకుముందు వచ్చినటువంటి ఇన్వాడర్స్ అందరూ కూడా ఇక్కడే సెటిల్ అయ్యి ఇక్కడ నీళ్లు తాగారు, ఇక్కడే ఉన్నారు, ఇక్కడనే చనిపోయినారు, ఇక్కడే స్పెండ్ చేశారు వాళ్ళు సంపాదించిందని. కానీ ఇంగ్లీష్ వాళ్ళు అట్లా కాదు, ఏం చేసినారు, ఇక్కడనే టెంపరీ సేవ్ కోసం వచ్చి డబ్బులు సంపాదించుకొని ఆ డబ్బులు ఇంగ్లాండ్కి తీసుకుపోయి తమ సొంత దేశాన్ని తీసుకుపోయేటువంటి ఉద్దేశంతో వెరీ ఫారెన్ అలియన్ రూల్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. దీన్ని ఏమంటారు, వెరీ ఫారెన్ అలియన్. ఎంతసేపు ఇండియాను కొల్లగొట్టుకొని పోయి వాళ్ళ దేశంలోకి డబ్బులు తీసుకొని పోవాలని అని చెప్పి ఇండియాను
ఎక్స్ప్లైట్ చేయాలని చెప్పి మరి ఈ విధంగా మరి ఎక్స్ప్లైటేషన్ రూల్ మనం కంటిన్యూ చేస్తున్నారు ఇక్కడ ఏది ఇండియాలో. అది మనకు ఎక్స్ప్లైటేషన్ ఒక వర్గాన్నే కాదు, ఇక్కడ ఆర్టిజాన్ వర్గాన్ని ఎక్స్ప్లైట్ చేశారు, పీజెంట్స్ని ఎక్స్ప్లైట్ చేశారు. సో పీజెంట్స్ని ఎక్స్ప్లైట్ చేశారు. మరి ఈ ఆర్టిజాన్స్ కాకుండా రిలీజియస్ థ్రెట్, అలియన్ రూల్, మొత్తం ఫారిన్ రూల్, టెంపరీగా మొత్తం డబ్బును దోసుకుపోయేటట్టు టెంపరీ అలియన్ ఫారిన్ మరి విదేశీ పరిపాలన, ఇక్కడ మొత్తం దోసుకపోయే పరిపాలన మొదలుపెట్టారు. ఈ విధంగా దోసుకపోయే దాంట్లో మరి అది కాకుండా రిలీజియస్ థ్రెట్, ఇదంతా కూడా రిలీజియస్ థ్రెట్, రిలీజన్ కూడా రిలీజియస్ పాలసీలో ఇన్వాల్వ్ అయి ఏది విలియం పెంటింగ్, అబాలిషన్ ఆఫ్ సతీ, విడోరీ మ్యారేజ్ యాక్ట్, ఇట్లా రిలీజన్ మీది విగ్రహారాధన ఉంది మీకు, మీ దగ్గర చెడు ఆచారాలు ఉన్నాయి, రిలీజియస్ కూడా ఇంటర్ఫియర్ అవుతాను. ఆ విధంగా బ్రాహ్మిన్స్, ఇంతకుముందు రూలర్స్ బ్రాహ్మిన్స్ పోషించేది. మరి ఇప్పుడు ఈ వచ్చిన బ్రిటిష్ వాళ్ళు బ్రాహ్మిన్స్ పోషించడంగా లేదు, నేటి ఎడ్యుకేషన్ లేదు, ఏది పోషణ కౌలు పండితులు పోషించేది లేదు, బ్రాహ్మిన్ ఆ విధంగా బ్రాహ్మిన్స్ కూడా థ్రెట్ ఎదుర్కొన్నారు. ఆ విధంగా బ్రాహ్మిన్స్ అందరూ అప్పర్ క్లాస్ బ్రాహ్మిన్స్ అయినటువంటి ఎడ్యుకేటెడ్ బ్రాహ్మిన్స్ క్రైడ్ అగెన్స్ట్ ది బ్రిటిష్ రూల్, దాని మీద వ్యతిరేకంగా అరచడం మొదలుపెట్టి స్లోగన్స్ చేయటం మొదలుపెట్టారు. అది మరి ఈ పాలసీస్ అన్ని ఈ ఇంకా సైనిక మరి ఇంకా ఆర్మీ యొక్క ఆర్మీ, ఇండియన్ ఆర్మీ అంటే ఈ బ్రిటిష్ వాళ్ళు రిక్రూట్ చేసుకున్నటువంటి ఇండియన్ ఆర్మీ వాళ్ళు కూడా ఈ రిలీజియస్ పాలసీ వల్ల ఎఫెక్ట్ అయినారు. అంతేకాకుండా వాళ్ళ పేమెంట్, ఈ ఇండియన్ వాళ్ళు రిక్రూట్ చేసుకున్న సోల్జర్స్కు ఎప్పుడు ప్రమోషన్ రాకపోయేది. వాళ్ళ జీతం ఎంత ఉండేదంటే ఇంగ్లీష్ మెన్కు ఇచ్చే దాంట్లో 1/3 శాలరీ ఉండేది. అంటే వాళ్ళకు 3 వంతులు అలవెన్సెస్ ఇచ్చేవాళ్ళుగా, వీరు ఇంగ్లీష్ వాళ్ళతో సరైన యుద్ధం చేసే సైనికులకు ఏమి ప్రమోషన్ ఉండేది కాదు, జీతాలు సరి అయిన విధంగా ఇచ్చేవాళ్ళు కాదు. ప్రమోషన్ లేకుండా ఎట్లా రిక్రూట్ అయిన వాడు అట్లనే మరి దాదాపుగా రిటైర్డ్ అయ్యేవారు. అదే ఇంగ్లీష్ వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళకు ప్రమోషన్స్ వచ్చి ఎక్కువ శాలరీ పే చేసేవాళ్ళు. ఇది డిస్పారిటీ ఇన్ ది ప్రమోషన్ అండ్ పేమెంట్ ఉంది. ఆ విధంగా వాళ్ళు కస్టమ్స్ మేనర్స్ వాళ్ళు క్లీన్ సేవ్డ్ చేసుకోవాలని, రిలీజియస్ మార్క్స్ దీక్ష చేయాలని నిబంధన పెట్టడం. సో ఈ విధంగా వాళ్ళ సోల్జర్స్ అంత ముందు డ్రెస్సును తీసేయాలని. సో ఈ విధంగా హరాస్మెంట్కు ఒకరు కాదు, అన్ని వర్గాల ప్రజలు మరి సైనికులు, ఇండిజినస్ సోల్జర్స్, ఇండియన్ సోల్జర్స్ కూడా హరాస్మెంట్కు గురి కావడం, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తోటి హ్యూమిలియేట్ చేయబడటం. హ్యూమిలియేటివ్ అంటే అవహేళన చేయబడటం, వాళ్ళ ఆఫీసర్స్ తోటి అవహేళన చేయబడటం. ఇది ఈ విధంగా వాళ్ళు ఎదుర్కొన్నటువంటి రిలీజియన్, ముఖ్యంగా ఔదులో ఎక్కువ మంది నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి వాళ్ళు రిలీజియస్ మైండెడ్ పీపుల్. ఆ రిలీజియస్ మైండెడ్ పీపుల్ సోల్జర్స్ను హర్ట్ అయ్యేటట్టుగా ఆ రిలీజియస్ సింబల్స్ ఉంచుకోకూడదని మరి వాళ్ళ యొక్క వీళ్ళందరూ సోల్జర్స్ ఎక్కువ మంది ఎక్కడి నుంచి వచ్చారో ఔదులో ఉన్నటువంటి పీజెంట్స్, రైతుల నుంచి వచ్చిన సోల్జర్స్ అందరూ కూడా పూర్ ఫ్యామిలీ, రైతుల నుంచి వచ్చేవారు, రైతు కుటుంబాల నుంచి వచ్చేవాళ్ళు. ఈ రైతు కుటుంబాలు మరి మీద ఎక్కువ పన్ను వసూలు చేయటము, మరి వాళ్ళ రిలీజియన్స్ కన్వర్ట్ చేయడం, రిలీజియస్ క్రిస్టియన్ మిషనరీస్ వచ్చినాయి. క్రిస్టియన్ మిషనరీస్ వచ్చి రిలీజియస్ కన్వర్షన్ హిందూస్ను క్రిస్టియానిటీ ఫోర్స్ఫుల్గా కన్వర్ట్ చేయటము, పీజెంట్స్ మీద, రైతుల మీద ఎక్కువ పన్ను వసూలు చేయడం. వీళ్ళంతా కూడా ఈ యొక్క ఫ్యామిలీస్, పీజెంట్ ఫ్యామిలీస్ నుంచి, హిందూ ఫ్యామిలీస్ నుంచి ముస్లిమ్స్ను కూడా వాళ్ళ యొక్క చిహ్నాలు ఉంచుకోకూడదని ఫోర్స్ చేసి న్యూ డ్రెస్, యూరోపియన్ వే ఆఫ్ లైఫ్, సైనిక లైఫ్ ఉండాలని విధించడంతో
ఈ విధంగా రిలీజియస్ థ్రెట్, మరి ట్యాక్స్, వాళ్ళ పేరెంట్స్ ట్యాక్స్ బర్డెన్ అనుభవించడంతో మరి కన్వర్షన్ ప్రాబ్లమ్స్, ఫోర్స్ఫుల్ కన్వర్షన్ చేయటం, వాళ్ళ యొక్క వాళ్ళను వాళ్ళ పేరెంట్స్ని కన్వర్ట్ చేయటం, క్రిస్టియన్ మిషనరీస్ ప్రాపగండా చేయటం, కన్వర్షన్ ప్రాపగండా చేయటం, దానికి బ్రిటిష్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫీసర్ సపోర్ట్ చేయటం, ఈ అంతా కూడా ఈ యొక్క ఇండియన్ రిక్రూటెడ్ సోల్జర్స్ మీద ఎఫెక్ట్ పడ్డది. సోల్జర్స్ అసహనంగా ఉన్నారు. ఈ విధంగా రిలీజియస్ థ్రెట్, మరి ఈ బ్రాహ్మిన్స్, పిజెంట్ రైతులు, మరి ఆర్టిజాన్లో చేతి వృత్తుల వాళ్ళు, ఒకలేదు అన్ని రకాల వృత్తుల వాళ్ళు, ప్రొఫెషనల్ వాళ్ళు అందరూ కూడా మరి బ్రిటిష్ పరిపాలన, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మర్చెంట్ అండ్ ట్రేడింగ్ ఎక్స్ప్లైటేటివ్ పాలసీస్ తోటి వాళ్ళంతా కూడా మరి అసహనంగా, అన్ని వర్గాల వాళ్ళు అసహనంగా ఉన్నారు. ఆ అసహనమే ఏదైనా చిన్న అవకాశం దొరికితే రివోల్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఇంకా డలౌసీ వచ్చాడు. డలౌసీ మోడర్నైజేషన్ పాలసీస్, కనెక్టింగ్ ఇంటిగ్రేటెడ్ అడ్మినిస్ట్రేషన్ అని, ఇంటిగ్రేటెడ్ రైల్వే సిస్టమ్ అని, కమ్యూనికేషన్ సిస్టమ్ అని పెట్టాడు. మోడర్నైజేషన్ పాలసీస్ తోటి మరి వీళ్ళ యొక్క ట్రెడిషనల్ విలేజ్ సెల్ఫ్ సఫిషియెంట్ విలేజ్ ఎకానమీని డిస్ట్రక్షన్ చేయడం మొదలు పెట్టారు. ఇండియాలో అంతకుముందు విలేజ్ సెల్ఫ్ సఫిషియెంట్ సిస్టమ్ ఉండే. ఆ విలేజ్ సెల్ఫ్ సఫిషియెంట్ సిస్టమ్ కమ్యూనికేషన్ రావటము, ఫ్రీ ట్రేడ్ పాలసీ రావటము, ఆ విలేజ్ సెల్ఫ్ సఫిషియెంట్ సిస్టమ్ డిస్ట్రాయ్ కావటం జరిగింది. ఇంకా డలౌసీ మాల్ అడ్మినిస్ట్రేషన్, మరి డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, పుత్ర సంతానం లేని యొక్క సంస్థానాలను బ్రిటిష్ రాజ్యంలో కలుపుకునే పద్ధతులు, 2 పద్ధతులను, అది పరిపాలన బాగలేదని నెపంతో జమీందారులు, మరి నేటివ్ వాళ్ళందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉండటం జరిగింది. ఇలాంటి అసంతృప్తి యొక్క కారణాలు, ఇమీడియట్ కాజ్ ఏంటంటే ప్రిన్సెస్ కూడా మరి ఇది రాణి ఝాన్సీ లక్ష్మి అడాప్టేషన్ చెల్లదని, మరి నానాసాహెబ్ పేష్వా ఇది పేష్వా బాజీరావు టూ అడాప్టెడ్ సన్ నానాసాహెబ్ అడాప్టేషన్ కూడా చెల్లదని, తాంతియా తోపి అడాప్టేషన్ చెల్లదని, హజరత్ ఔద్ నవాబ్లో ఉన్నటువంటి యొక్క హజరత్ మా బేగం కొడుకు చిన్న పిల్లవాడు మాల్ అడ్మినిస్ట్రేషన్ మంచిగా అడ్మినిస్ట్రేషన్ చేయట్లేదు, దాన్ని స్వాధీనం చేసుకోవటం, ఇలాంటి యొక్క వాటితోటి మరి ఎక్స్పాన్షన్ పాలసీని పెట్టడం. ది డలౌసీ యొక్క ఎక్స్పాన్షన్ పాలసీ, డలౌసీ యొక్క పాలసీని ముఖ్యంగా రివోల్ట్కు కారణమైనది. ఇంకా ముఖ్యమైనది ఏంటి అంటే కార్న్వాలిస్, ఇంకా ముఖ్యమైనది వచ్చినటువంటి ఆఫ్టర్ డలౌసీ తర్వాత వచ్చినటువంటి వాడు 1857 లార్డ్ కానింగ్ వచ్చి ఏం చేసినాడంటే గ్రీజ్డ్ క్యాటరిడ్స్ పెట్టాడు. అది గ్రీజ్డ్ క్యాటరిడ్స్ అంటే రైఫిల్స్, గ్రీజ్డ్ ఇమీడియట్ కాదన్నది. గ్రీజ్డ్ క్యాటరిడ్స్ పెట్టడంతో ఆ గ్రీజ్డ్ క్యాటరిడ్స్ ఓపెన్ చేసినప్పుడు ఈ మౌత్ తోటి ఓపెన్ చేయాలి. ఆ గ్రీస్ ఏంటిదంటే రైఫిల్ లోడ్ చేసి అప్లోడ్ చేసి ఫైర్ చేయాలంటే దాన్ని కొసను గ్రీస్ అని చెప్పి మరి రూమర్ స్ప్రెడ్ అయింది. అంటే గ్రీజ్డ్ క్యాటరిడ్స్ ను మేము యూజ్ చేయము, అది పంది కొవ్వు లేదా ఆవు కొవ్వు. ఆవు అనేది హోలీ ఎనిమల్ టు ది హిందూస్, పంది అనేది ఇట్ ఈస్ అగెనిస్ట్ ది ముస్లిమ్స్ పంది ముట్టుకోరు. కాబట్టి ఈ రెండు అగెనిస్ట్ గా ఉన్నాయి సోల్జర్స్ కు. కాబట్టి సోల్జర్స్ ఆ లార్డ్ కానింగ్ పెట్టినటువంటి గ్రీజ్ క్యాటరిడ్స్ ను మేము ముట్టుకోము అని చెప్పి తిరుగుబాటు మొదలు పెట్టారు. ఏది ఈ
రైఫిల్స్ యూజ్ చేయమని. ఆ విధంగా 1824 నుంచే మొదలైంది సోల్జర్స్ వీటిని అసహనము, వాళ్ళ యొక్క డిస్పారిటీకి వ్యతిరేకంగా సోల్జర్స్ 1824 నుంచే మొదలైంది. సిపాయిల తిరుగుబాటు, బ్యారక్పూర్ తిరుగుబాటు 1824. ఆ తర్వాత 1856లో 57 29th మార్చిలో బ్యారక్పూర్ కంటింజెంట్ నుంచి మంగల్ పాండే అనేవాడు బ్యారక్పూర్ నుంచి వాడు తిరుగుబాటు చేసి వాళ్ళ యొక్క బ్రిటిష్ ఆఫీసర్స్ను చంపేసినాడు. అది సైనిక ఈ మిలిటరీ రివోల్ట్ సైన్యం నేటివ్ సైన్యం తిరగబడటం. మంగల్ పాండే మొట్టమొదటి లైఫ్ని సాక్రిఫైస్ చేశాడు. అదేవిధంగా అదే అక్కడనే కాకుండా మీరట్లో సైనికులు తిరుగుబాటు చేశారు. ఈ విధంగా ఇలాంటి కారణాలు. మరి ఈ ఇమ్మీడియట్ కాజ్ ఏంటంటే గ్రీజ్డ్ క్యాట్రిడ్స్, ఈ యొక్క గ్రీసు, ఆవు కొవ్వు, పంది కొవ్వుతో పూసినటువంటి రైఫిల్స్ను వేల్చమనే యొక్క దాంతో ఇమీడియట్ గా రివోల్ట్ మొదలయ్యింది. ఆ రివోల్ట్ ఎక్కడి నుంచి అంటే మీరట్ నుంచి ఈ గ్రీజ్డ్ క్యాట్రిడ్స్ యూజ్ చేయమని చెప్పి 24th ఏప్రిల్లో చాలా మంది ఈ యొక్క 90 మెంబర్స్ ఈ గ్రీజ్డ్ క్యాట్రిడ్స్ మరి అదేవిధంగా కాలాపాని దాటిపోయి బర్మాలో యుద్ధం చేసి ఏమైనా అలవెన్సెస్ ఇచ్చినరా? ఏమీ లేదు. సో ఆ విధంగా ఈ అలవెన్సెస్ ఇవ్వకపోవటం, తక్కువ జీతాలు రావటము, మరి ఈ కాలాపాని దాటాలనటం, మరి ఇలాంటి గ్రీజ్డ్ క్యాట్రిడ్స్ వాళ్ళ మీద పెట్టడము, రిలీజియస్ గుర్తులను అనటం, ఇవన్నీ కూడా మిలిటరీ యొక్క డిస్కాంటెంట్మెంట్ కు, డెస్పరేషన్ కు దారితీసి మరి గ్రీజ్డ్ క్యాట్రిడ్స్ నుంచి మొదలైంది తిరుగుబాటు. మీరట్లో మొదలైంది. ఈ 90 మెంబర్స్ రివోల్ట్ చేస్తే అందులో 84 మందిని లాంగ్ టర్మ్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్, 10 years ఇంప్రిజన్మెంట్ గురి చేశారు. సో ఆ విధంగా మరి మిగతా కొంతమందిని మంగల్ పాండేను హ్యాంగ్ చేసినారు. మరి ఆ తర్వాత ఈ మీరట్లో ఉన్నటువంటి సైనికులు నెక్స్ట్ ఇమీడియట్ గా 10th మే 10th మేలో మీరట్ నుంచి మిగతా రెజిమెంట్స్ సోల్జర్స్ ఇండియన్ సోల్జర్స్ ఫ్రమ్ మీరట్ నుంచి రెస్ట్ ఆఫ్ ది సోల్జర్స్ ఆఫ్ ది మీరట్ నుంచి మొత్తం ఊకుమ్మడిగా తిరుగుబాటు చేసి మరి చలో ఢిల్లీ అనే స్లోగన్ తోటి ఢిల్లీకి మార్చేది. 10th మే నుంచి మొదలైంది తిరుగుబాటు. ఆ విధంగా ఎమర్జెన్సీ ఆఫ్ రివోల్ట్ మొదలైంది. ఎమర్జెన్సీ ఆఫ్ రివోల్ట్ 10th మేలో మొదలై ఆ విధంగా 10th మే నుంచి చలో ఢిల్లీ అని ఢిల్లీకి పరేడ్ మార్చ్ అయినారు ఈ మీరట్ సైనికులు. సో ఆ నుంచి ఢిల్లీకి పోయినారు. ఢిల్లీలో ఉన్నటువంటి యొక్క సైనికులు కూడా తిరుగుబాటు చేసినారు. తిరుగుబాటులో దానిలో జైన్ అయినారు. ఆ విధంగా జూన్ ఢిల్లీలో బహదూర్ షా డిక్లేర్డ్ ఎంపరర్ ఆఫ్ ఇండియా. బహదూర్ షా ఎంపరర్ ఆఫ్ ఇండియా అని డిక్లేర్ చేస్తూ ఢిల్లీ మొత్తం రివోల్టర్స్ ఆధీనంలోకి వచ్చింది. ఢిల్లీ ఎప్పుడైతే రివోల్టర్స్ ఆధీనంలోకి వచ్చిందో ఆ విధంగా నార్త్ ఇండియాలో కాన్పూర్, ఔద్, మరి ఈ నార్త్ బీహార్, బెంగాల్ ఈ రెజిమెంట్స్ అన్ని కూడా రివోల్ట్ అయింది. ఈ ఏరియా సెంట్రల్ ఇండియా, నార్థన్ ఇండియా, ఎంటైర్ బెల్ట్, బెంగాల్ ఏరియా, నార్థన్ ఇండియా, బీహార్ ఏరియా, ఈ ఏరియా అన్నీ కూడా రివోల్ట్స్ మొదలైంది. సో ఆ విధంగా రివోల్ట్స్ ఎప్పుడైతే జూన్, జూలై, ఆగస్టులో మొత్తం రివోల్ట్స్ నార్త్ ఇండియా మొత్తాన్ని రివోల్ట్స్ మొదలైనవి.
ఎప్పుడైతే రివోల్ట్ సక్సెస్ అయిందో, బహదూర్ షా ఎంపరర్ ఆఫ్ ఇండియా ప్రొక్లెయిమ్ చేసుకున్నారో సిపాయిస్, అక్కడి నుంచి ఒక అడ్మినిస్ట్రేషన్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు ఢిల్లీ నుంచి. ఢిల్లీలో వాళ్ళు ఒక లెటర్ ఇష్యూ చేసినారు రివోల్టర్స్. ఏం లెటరు? అందరూ రాజులు ఉన్నటువంటి ఇండియాలో ఉన్న రాజపుత్ర రాజులు, అందరు రాజులు కూడా తమకు సపోర్ట్ చేయాలని ఒక లెటర్ను పంపారు నేటివ్ రాజులు, ముఖ్యంగా రాజపుత్ర రాజులు. ఇంకా ఆ తర్వాత అదే కాకుండా ఒక కమిటీని, ఒక అడ్మినిస్ట్రేటివ్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. దాంట్లో 10 మెంబర్స్ ఉంటారు. ఆ 10 మెంబర్స్లో 6 మెంబర్స్ ఆర్మీ అఫీషియల్స్, ఆర్మీ పర్సనల్స్ 6 మెంబర్స్, రెస్ట్ ఆఫ్ ది 4 మెంబర్స్ మిగతా ఆర్మీ కానటువంటి వాళ్ళను ది అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకున్నారు. ఒక అడ్మినిస్ట్రేషన్ క్యారీ చేయడం కోసం అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకున్నారు. సో ఆ విధంగా ఈ రివోల్ట్ గ్రీజర్ క్యాటరీస్ తో మొదలైనటువంటి రివోల్ట్, మరి ఈ మొత్తం రివోల్ట్ అంతా కూడా నార్త్ ఇండియాలో మొత్తం చుట్టేసింది. ఎక్కడ? బీహార్, బెంగాల్, మరి నార్త్ ఇండియాలో రాజపుతానా ఏరియా, మరి అలా హౌదులో హజరత్ మహల్ బేగం, మరి అదే కాకుండా ఝాన్సీ లక్ష్మి, ఝాన్సీ నుంచి మరి నానా సాహెబ్ ఫ్రమ్ ది కలా మహారాష్ట్ర, పీష్వా బాజీరావు టు లాస్ట్ పీష్వా యొక్క అడాప్టెడ్ సన్ నానా సాహెబ్ పేష్వా, మరి రివోల్ట్. అదేవిధంగా తాంతియా తోపి, మరి కన్వర్ సింగ్. సో ఈ విధంగా రివోల్టర్స్, ఆర్మీ రివోల్ట్, మొత్తం మీద ఆర్మీ అంతా కూడా రివోల్ట్ అయ్యి, ఈ రివోల్ట్ ఆర్మీ ఎవరు? ఈ మొత్తం ఆర్మీ రివోల్ట్ మొత్తం అన్ని చోట్ల, ఇది నార్త్ ఇండియా బిలో ది గంగా రివర్ మొత్తం ఏరియాలో, సెంట్రల్ ఇండియాలో గ్వాలియర్, మరి గ్వాలియర్, అదే బరోడా, సో ఈ ఝాన్సీ ఏరియా, ఈ సెంట్రల్ ఇండియాలో, నార్త్ ఇండియాలో, ఔదులో, ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో, లక్నోలో, అలహాబాద్లో మొత్తం రివోల్ట్ అంతా వ్యాపించింది. ఈ విధంగా ఆర్మీ రివోల్ట్ పర్సనల్స్ ఇక్కడ. మరి ఈ ఔదులో ముఖ్యంగా ఔదులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆర్మీ పర్సనల్స్ ఢిల్లీలో ఎట్లయితే కమిటీ వేసుకున్నారో అట్లాంటి కమిటీ కూడా ఎక్కడ? ఈ ఔదులో కూడా ఏర్పడింది. ఔదులో ఏర్పడినటువంటి కమిటీ ఏమని ప్రతిజ్ఞ చేసిందంటే, ఆ ఢిల్లీ లెటర్స్ ఆఫ్ ఆర్డర్స్ ను సేమ్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పి, ఒబలైజ్ చేస్తున్నామని చెప్పి, అలా ఔదులో అట్లనే. అది కాకుండా ఔదులో ఇంకా ఒక సివిల్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్, ఒకటి మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ ఆర్గనైజేషన్, 2 బ్రాంచెస్ ను ఏర్పాటు చేసుకున్నారు ఔదులు. సో ఆ విధంగా మరి రివోల్ట్ ఔదులో, లక్నోలో, సో ఔదు మాల్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి హజరత్ మహల్ బేగంను అతని ఒక స్మాల్ అంటే మైనర్ సన్ కాదని ఆ ఏరియాను వశపరుచుకున్నారు. కాబట్టి కలోనియల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నారు కాబట్టి అక్కడ బ్రహ్మాండమైన తిరుగుబాటు జరిగింది. సో ఆ విధంగా సివియర్ తిరుగుబాటు అక్కడ జరిగింది. ఎక్కడ? ఔదులో. సో అది మరి ఈ విధంగా ఆర్మీ మొత్తం కూడా రివోల్ట్ అయింది. ఎందుకంటే ఆర్మీ రివోల్ట్ ముఖ్యంగా డిస్సాటిస్ఫాక్షన్ ఉంది, ఎట్టి సాలరీస్ లో ఉంది, మరి హ్యూమిలియేషన్ లో ఉంది, మరి అన్నిట్లో కూడా ఆర్మీ, ఇండియన్ ఆర్మీ. మరి ఇక్కడ తిరుగుబాటు ముఖ్యమైన కారణం ఏంటయ్యా అంటే, ఈ తిరుగుబాటుకు అప్పుడు ఈ తిరుగుబాటు ఏరియాలో బ్రిటిష్ సైన్యం తక్కువ ఉన్నది. ఎక్కడుందంటే బ్రిటిష్ సైనికులు పంజాబ్ను రీసెంట్ గా కాంక్వెస్ట్ చేసిన ఒక పంజాబ్ను వశపరుచుకున్నారు కాబట్టి బ్రిటిష్ సైన్యం అంతా పంజాబ్లో ఉంది. ఈ తిరుగుబాటు ఏరియాలో బ్రిటిష్ సైన్యం తక్కువ ఉన్నది. అది కూడా ఒక కారణమైంది. ఈ యొక్క తిరుగుబాటు ఈ ఏరియాలో బాగా జరగటం దానికి. ఆ విధంగా మరి అదే 1856లో ఇంకా క్రిమియన్ వార్ జరుగుతుంది. ఎక్కడ? టర్కీ. అక్కడ క్రిమియన్ వార్ ఎండ్ అయింది. ఆ క్రిమియన్ వార్ 1856లో ఎండ్ కావడంతో బ్రిటిష్ సోల్జర్స్ అందరూ
అక్కడ ఉన్న సోల్జర్స్ కూడా మరి ఈ ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు ఈ ఇండియాకు తరలించారు. ఆ విధంగా మరి బ్రిటిష్ సైన్యం బాగా రావటం బయట నుంచి, ఆ విధంగా రివోల్ట్ను అంచడానికి వీలైంది. కానీ రివోల్ట్ మరి ఆర్మీతో పాటు మరి మిగతా పీపుల్స్ రివోల్ట్ కూడా అనొచ్చు. ఆర్మీ రివోల్ట్ ఒకటే కాదు, ఇది పీపుల్స్ రివోల్ట్ అంటారు. ఎందుకంటే ఆర్మీ ఎప్పుడైతే రివోల్ట్ అయిందో, ఆర్మీ పర్సనల్స్ కు కావలసిన ఇన్ఫర్మేషన్ మరి ఆహారం అంతా పబ్లిక్ ఇచ్చింది. ఇది ఇండిజినస్ సైన్యానికి, ఇండిజినస్ రివోల్టర్స్ కావాల్సిన ఫుడ్ సప్లై అంతా కూడా విలేజర్స్ చేశారు. వాళ్ళకు సరి అయినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. కానీ అదే బ్రిటిష్ ఆర్మీకి ఇయ్యలేదు ఇన్ఫర్మేషన్, ఫుడ్ కూడా సప్లై చేయలేదు. కానీ ఈ విధమైనటువంటి ఒక ప్రజలు కూడా తిరుగుబాటు జరిగి ఈ విధంగా ఈ రెవెన్యూ పాలసీస్ తోటి బలపడినటువంటి బాగా బలపడినటువంటి ల్యాండ్ లార్డ్స్ కు లేదా మనీ లెండర్స్ కు అగెనెస్ట్ గా ఆ ధ్రువపత్రాలను, మనీ లెండర్స్ యొక్క ధ్రువపత్రాలను కాల్చడం, బ్రిటిష్ సింబల్స్ అయినటువంటి పోస్ట్ ఆఫీసు, రైల్వేస్, బ్రిటిష్ ఆఫీసెస్, బ్రిటిష్ ట్రెజరీస్, రోడ్స్, ఈ యొక్క వాటిని డిస్ట్రక్షన్ చేయటం మొదలుపెట్టారు రివోల్టర్స్. సో ఈ విధంగా బ్రిటిష్ సైన్యాన్ని కదలకుండా, మూమెంట్ను కాకుండా చేయటం కోసం బ్రిటిష్ ట్రెజరీని ఎక్స్ప్లైట్ చేయటం, బ్రిటిష్ పోలీస్ స్టేషన్ స్థానాలను కొల్లగొట్టి తుపాకులను తీసుకోవటం, ఈ విధంగా పీపుల్స్ రివోల్ట్ కూడా మొదలైంది. పీపుల్స్ ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క ప్రజలు కూడా పార్టిసిపేట్ అయి బ్రిటిష్ సింబల్స్ ఎక్కడెక్కడ ధ్వంసం చేయటం, బ్రిటిష్ వారికి నాన్ కోఆపరేషన్ చేయటం, బ్రిటిష్ మరి ఇండియన్ సోల్జర్స్ కు ఫుడ్ అవి వగైరా సప్లై చేయటం, ఇన్ఫర్మేషన్ అవి మరి అదర్ ఎక్విప్మెంట్స్ కూడా సప్లై చేయటం, తోడ్పడటం, కోఆర్డినేషన్. మరి ఈ దీంట్లో రివోల్ట్స్లలో కూడా కోఆర్డినేషన్ ఉన్నది. సో ఈ విధంగా దీన్ని పీపుల్స్ రివోల్ట్ అంటారు. ఎందుకంటే అన్ని రకాల ప్రజలు కూడా దీంట్లో పార్టిసిపేట్ అయింది, అన్ని రకాల ప్రజలు పార్టిసిపేట్ అయింది. కాబట్టి దీన్ని ఆర్మీ రివోల్ట్ కాకుండా పీపుల్స్ రివోల్ట్ కూడా అంటారు. సో ఇది మరి పీపుల్స్ రివోల్ట్ అని అంటారు. బ్రిటిష్ గ్రీజ్డ్ క్యాట్రిట్స్ తక్షణ కారణము, దాంతో 1857 రివోల్ట్ బ్రేక్ అయింది. సో దాని తర్వాత మరి ఈ దీంట్లో ముఖ్యంగా రివోల్టర్స్ ఈ కామన్ మేజర్స్ ఏమేమి తీసుకున్నారంటే, కామన్ పాయింట్స్ ఏమేమి తీసుకున్నారంటే, ఎక్కడెక్కడ రివోల్ట్స్ జరిగిందో అక్కడక్కడ కమిటీస్ ఏర్పాటైంది, బ్యూరోక్రటిక్స్ కమిటీస్ ఏర్పడినాయి, మిలిటరీ క్యాంప్స్ కమిటీస్ ఏర్పడ్డాయి. ఆ విధంగా అడ్మినిస్ట్రేషన్ ముందుకు తీసుకుపోవటం వల్ల యూనిటీని, కోఆపరేషన్ రివోల్టర్స్ మధ్యలో ఒక కోఆర్డినేషన్, ఢిల్లీ నుంచి మరి ఔద్, లక్నో, బెరక్పూర్, బీహార్, నర్మదా వ్యాలీకి ఎబో ఉన్న సెంట్రల్ ఇండియాలో గ్వాలియర్, ఝాన్సీ ఏరియాలో మరి గ్వాలియర్ రాజా సపోర్ట్ గా బ్రిటిష్ వారికి ఉన్నప్పటికీ సైన్యం మొత్తం రివోల్ట్ అయింది. సైన్యం మొత్తం మరి గ్వాలియర్ రాజా, మరి అదే విధంగా బరోడా, మిగతా రాజులు కొంతమంది సెంట్రల్ ఇండియాలో బ్రిటిష్ వాళ్లకు సపోర్ట్ పలికినా కూడా మరి సైన్యం జైన్ అయింది. ఆ విధంగా సైనికులందరూ జైన్ అయ్యి మరి సైనిక తిరుగుబాటు సక్సెస్ అయ్యి, సైనిక తిరుగుబాటులో ఒకటి లెటర్స్ పంపడం, అందరికి రూలర్స్ సపోర్ట్ చేయమని, ఇంకోటి అడ్మినిస్ట్రేటివ్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి అంతటా కూడా అడ్మినిస్ట్రేటివ్ రివోల్ట్ ఎక్కడెక్కడ జరిగినా అక్కడ అడ్మినిస్ట్రేటివ్ కమిటీస్ ఏర్పాటు చేశారు, మిలిటరీ కమిటీస్ ఏర్పాటు చేశారు. ఈ యొక్క ఏర్పాటు చేసి ఈ మూమెంట్ను, రివోల్ట్ను ముందుకు తీసుకుపోవాలి. అది ఔదులో ఇంకా బాగా, ఢిల్లీలో, ఔదులో ఇలాంటివి జరిగింది. సో ఆ విధంగా మరి రివోల్టర్స్ మరి ఈ యొక్క కామన్ ఎజెండా, కోఆపరేషన్, మరి ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ కమిటీస్, మిలిటరీ కమిటీస్ ఏర్పాటు చేసి మరి మొత్తం
సెంట్రల్ ఇండియా, నార్త్ ఇండియా మొత్తం బీహార్, బెంగాల్, కాన్పూర్, లక్నో, అలహాబాద్, బరక్పూర్, సో ఏరియా మొత్తం రివోల్ట్ జరిగింది. సో ఇలా రివోల్ట్స్ జరిగి కామన్ ఎజెండా తోటి, కామన్ సో కోఆర్డినేషన్ కమిటీ తోటి చపాతీలు పంచడం కూడా జరిగింది. చపాతీలు ఏంటంటే అది కోఆర్డినేషన్, కోఆపరేషన్, ప్రీ రివోల్ట్స్ ముందు రివోల్ట్స్ జరుగుతుంది అని ఒక సిగ్నల్స్ గా చపాతీస్ డిస్ట్రిబ్యూట్ చేయటం. సో ఈ విధంగా తక్కువ ఆర్మ్స్ అమ్యునేషన్ ఉన్నప్పటికీ కూడా రివోల్ట్స్ మరి ఎప్పటిదాకా జరిగిందంటే 1 year పట్టింది. ఈ ఔదులో ఔద్ నవాబ్, ఢిల్లీ, మరి ఔద్, లక్నో ఈ అన్నిటిని వశపరచుకోవడం కోసము 1 year 1857లో మే, జూన్లో మొదలైన రివోల్ట్ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ప్రీక్ స్టేజ్ పోయింది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. సో 1958 దాకా 58 జూన్ దాకా రివోల్ట్స్ కంటిన్యూ అయింది. ఈ రివోల్ట్స్ మరి రివోల్ట్స్ 1959 దాకా కంటిన్యూ అయ్యి రివోల్ట్స్లో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే రివోల్ట్స్ను సప్రెషన్, రిప్రెషన్ చేయడానికి మరి బ్రిటిష్ వాళ్ళు ఎన్నో ఎత్తుగడలతోటి బయట నుంచి ఆర్మీని రప్పించారు. మరి ఎన్నో ఎత్తుగడలు వేసి మరి రిప్రెషన్, సప్రెషన్ తోటి రివోల్ట్ను అంచగలిగారు. అంచడానికి ఎన్ని రోజులు పట్టిందంటే దాదాపు 1 year పట్టింది. ఈ బ్రిటిష్ పాలసీ ఆఫ్ డిప్లొమాట్స్ పాలసీస్ తోటి, బ్రిటిష్ మిలిటరీ ఆధిపత్యం, మరి వీళ్ళలో కోఆర్డినేషన్, కోఆపరేషన్, రివోల్టర్స్ ఆల్ ఇండియా రివోల్ట్ కాకపోవడం ఆల్ ఇండియా కొంత ప్రిన్సెస్ మరి వాళ్ళు కూడా సపోర్ట్ చేయకపోవటం, మరి ఈ విధంగా రివోల్ట్ సక్సెస్ కాకపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటి? ముఖ్యంగా జమీందారులు, ప్రిన్సెస్ వాళ్ళు మరి సపోర్ట్ చేయలేదు. ఇంకోటి ఈ యొక్క రివోల్ట్ అణచడానికి బ్రిటిష్ వాళ్ళు మెజర్స్ తీసుకున్నారు. ఏం మెజర్స్ తీసుకున్నారు? సప్రెషన్ అండ్ రిప్రెషన్ మెజర్స్ కాకుండా ఇంకో మెజర్ ఏంటంటే ప్రిన్స్లీ స్టేట్స్ అష్యూరెన్స్ ఇచ్చారు. ఇక ముందు మేము ఏ ప్రిన్స్లీ నేటివ్ స్టేట్స్ మేము ఏది మాల్ అడ్మినిస్ట్రేషన్ కానీ లేదా సుపరిపాలన లేదని కానీ, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ వల్ల సక్సెషన్ తీసుకోకూడదని కానీ సక్సెషన్ రైట్స్ ఇచ్చారు. ఎవరినైనా అడాప్షన్ చేసుకోవచ్చు. ఏ ప్రిన్సిపల్ స్టేట్స్ కూడా మేము ఇక ముందు మేము స్వాధీనం చేసుకోము అని చెప్పి గ్యారంటీ ఇచ్చారు. సో ఆ విధంగా ప్రిన్సిపల్ స్టేట్స్ను మభ్య పెట్టడం కోసం, మిగతా ప్రిన్సిపల్ స్టేట్స్ను జైన్ కాకుండా మభ్య పెట్టడం కోసము ప్రిన్సెస్ గ్యారంటీ ఇచ్చారు. ఇంకా ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే తిరుగుబాటు చేశారో, ల్యాండ్ లార్డ్స్ తిరుగుబాటు చేసినట్టు వాళ్ళను వశపరుచుకొని ఎవరైతే తిరుగుబాటుకు మద్దతు తెలిపారో వాళ్లకు తక్కువ రెంటులో ల్యాండ్స్ ఇచ్చివేయడం జరిగింది. ఆ విధంగా ల్యాండ్ లార్డ్ సపోర్ట్ సంపాదించారు. మరి హెవీ మరి మిలిటరీ గన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ప్రిన్సెస్ సపోర్ట్ సంపాదించారు, జమీందారు సపోర్ట్ సంపాదించారు. ఇంకా ఏంటంటే ఈ రివోల్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ప్రొటెక్షన్ చేస్తాము, మరి వాళ్ళను శిక్షించము. ఎవరైతే బ్రిటిష్ పర్సనల్స్ చంపిన వాళ్ళను తప్ప మిగతా వాళ్ళందరినీ మేము ప్రొటెక్ట్ చేస్తాం, పార్డన్ చేస్తాము, క్షమిస్తాము అని చెప్పి అనౌన్స్ చేశారు. ఈ విధంగా రివోల్ట్ను బ్రేక్ చేయడానికి ఎన్నో ఎత్తుగడలు వేసి మరి వాళ్ళ సైన్యాన్ని పంపు చేసి ఎన్నో ఎత్తుగడలు చేసి రివోల్ట్ను సప్రెషన్, రిప్రెషన్ ద్వారా అణిచివేశారు. అయినప్పటికీ రివోల్ట్ 1858 జూన్, జూలై దాకా కంటిన్యూ అయింది. ఆ విధంగా ఈ ఝాన్సీ లక్ష్మి మరి 1858లో అసూలు బాసింది. ఇది యుద్ధంలోని ఝాన్సీ లక్ష్మి మరి గ్వాలియర్ చేరుకుని తర్వాత ఝాన్సీ లక్ష్మి నానా సాహెబ్ పేష్వా ఎస్కేప్ అయి 58 దాకా అతను పోరాడాడు. 58 దాకా పోరాడు. అతను నేపాల్కు ఎస్కేప్ అయ్యే
మై ఎస్కేప్ అయి పారిపోయినాడు. దాని తాంతియా తోపి ఈ గ్వాలియర్లోనే మరణించడం జరిగింది. తాంతియా తోపి మరణించాడు. సో కన్వర్ సింగ్ కూడా మరణించారు. హజరత్ మహల్ బేగం ఆఫ్ ఔద్ కూడా నేపాల్కు ఎస్కేప్ అయింది. ఈ విధంగా 1 year పట్టింది ఎవరు ఈ రివోల్ట్ను సపరేట్ చేయడానికి. బ్రిటిష్ వాళ్లకు 1 సంవత్సరం పైన పట్టింది రివోల్ట్స్ సపరేట్ చేయడానికి. సో ఈ విధంగా ఆల్ ఇండియా రివోల్ట్ కాకపోయినప్పటికీ, సరైన వెపన్స్ లేకపోయినప్పటికీ, కోఆపరేషన్ లేకపోయినప్పటికీ, బ్రిటిష్ వాళ్ళను గడగడలాడించినటువంటి ఈ యొక్క తిరుగుబాటును, సిపాయిల తిరుగుబాటును ఏమంటారు 1857 సిపాయిల తిరుగుబాటు అని అంటే ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ రిహార్సల్, పెద్దదానికి రిహార్సల్ అని మొదలు అన్నారు. సో ఈ రివోల్ట్ మరి బ్రిటిష్ యొక్క కోటలు బద్దలు కొట్టింది. సో ఆ విధంగా బ్రిటిష్ వాళ్ళు తమే సుపీరియర్ అనేటువంటి ఫీలింగ్ కూడా పక్కకు తోసేసింది. ఆ విధంగా బ్రిటిష్ వాళ్ళ యొక్క ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళ యొక్క బునియాదులను కదిలించింది ఈ యొక్క 1857 రివోల్ట్. ఈ విధంగా 1857 రివోల్ట్ తర్వాత మరి ఆఫ్టర్ మాత్ ఆఫ్ 1857 రివోల్ట్లో వాళ్ళు ఏంటి అంటే మరి బ్రిటిష్ వాళ్ళు పాలసీస్ చేంజ్ చేసుకున్నారు. ఏం పాలసీస్ బ్రిటిష్ వాళ్ళు చేంజ్ చేసుకున్నటువంటి ఆఫ్టర్ మాత్ రివోల్ట్ బ్రిటిష్ వాళ్ళు చేంజ్ చేసుకున్నారంటే ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ పోయి క్వీన్ విక్టోరియా ప్రొక్లమేషన్ తోటి ఏంటి బ్రిటిష్ పార్లమెంట్ రూల్ డైరెక్ట్ గా ఇండియాకి తీసుకొచ్చారు. బ్రిటిష్ పార్లమెంట్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ యొక్క బ్రిటిష్ పార్లమెంట్ యొక్క సహకారం లేకుండా ఈ రివోల్ట్ను పెద్ద రివోల్ట్ను అణిచివేయలేక తీసుకొని సైన్యాన్ని అన్ని పంపి ఈ యొక్క రివోల్ట్ను 1857 రివోల్ట్ను అణిచివేసి ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ రద్దు చేస్తూ మరి ఇండియా యొక్క పరిపాలనను తమ ఆధీనంలోకి 1858 యాక్ట్ ద్వారా బ్రిటిష్ పార్లమెంట్ రూల్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఏమేమి అష్యూరెన్స్ చేసిందంటే రూల్ ఆఫ్ లా, అందరూ కూడా అందరినీ కూడా ఇండియన్స్ కూడా సమంగా అన్ని ఉద్యోగాలలో చేర్చుకుంటాము. ఇండియన్స్ కూడా రూల్ ఆఫ్ లా ప్రకారంగా అందరినీ సమానమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తాము, అన్నిట్లో ఉద్యోగాలలో అన్నిట్లో చేర్చుకుంటాము అని చెప్పి అష్యూరెన్స్ ఇవ్వటం ఒకటి. ఇంకోటి ప్రిన్స్లీ స్టేట్స్ కు అష్యూరెన్స్ ఇచ్చింది. ఇక ముందు ఎట్లాంటి టెరిటరీస్ ను మేము భూభాగాలను ఆక్రమించాం. ఇండియాలో ప్రిన్సులు, రాజులు, రాజకుమారులు వాళ్ళు వారసులను అడాప్ట్ చేసుకోవచ్చు, సక్సెషన్ రైట్స్ ఇస్తున్నాము. డలౌసీ సక్సెషన్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ తీసేస్తూ మరి మాల్ అడ్మినిస్ట్రేషన్ తీసేస్తూ ఇక ముందు మేము ప్రిన్సెస్ ఏ యొక్క ముప్పు లేదు అని చెప్పి ప్రకటించారు. ఆ విధంగా ప్రిన్సెస్ క్రియేట్ చేశారు సపోర్టర్స్ గా. ఇది 1857 రివోల్ట్ లో లార్డ్ కానింగ్ బాగా గమనించింది. 1857 రివోల్ట్ జరిగేటప్పుడు హైదరాబాద్ నవాబ్, గ్వాలియర్ నవాబ్, మరి గ్వాలియర్ రాజాస్, ప్రిన్స్లీ రాజాస్, బరోడా రాజాస్, కొన్ని మలబార్ దక్షిణ ప్రాంతం, మలబార్ అంటే తమిళనాడులో, సౌత్ ఇండియాలో, మరి నార్త్ ఇండియాలో, కొన్ని చోట్ల ఈస్ట్ ఇండియాలో, మరి వెస్ట్ ఇండియాలో, నార్త్ వెస్టర్న్ ఇండియాలో ఉన్న తిరుగుబాట్లను అణచడానికి ఆ నేటివ్ రూలర్స్ సపోర్ట్ చేసినారు. సో అది గమనించాడు ఎవరు? లార్డ్ కానింగ్. కాబట్టి నేటివ్ రూలర్స్ కనుక ఉంటే, సపోర్ట్ ఉంటే ఏంటి ఈ బ్రేక్ వాటర్స్ అంటే ఒక ఉప్పెన్లో వాళ్ళు బ్రేక్స్ వేసినట్టుగా పనిచేస్తారు, బ్రిటిష్ రూల్ సపోర్ట్ చేస్తారు అని గమనించాడు. ఆ విధంగా గమనించి 1858 యాక్ట్ లో వాళ్లకు అన్ని హక్కులు కల్పించాడు. వాళ్లకు ఏ
భద్రత కల్పించాడు. ఎవరైనా తిరుగుబాటు చేస్తే టెంపరీగా బ్రిటిష్ సైన్యం వస్తుంది, ఆ రాజు యొక్క సంస్థానాన్ని నిలబెడుతుంది, కానీ పర్మనెంట్గా ఆ రాజును తొలగించదు. ఈవెన్ రివోల్ట్స్ జరిగినా కూడా, ఇంటర్నల్ రివోల్ట్స్ జరిగినా కూడా అలాంటి గ్యారంటీస్ని ఇచ్చి బ్రిటిష్ వాళ్ళు ప్రిన్స్లీ రాజాస్ అందరూ తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. అదేవిధంగా ల్యాండ్ లార్డ్స్ కూడా తమ గుప్పిట్లోకి మలుచుకున్నారు. ల్యాండ్ లార్డ్స్, జమీందార్స్, జాగీర్దార్స్ వాళ్ళ హక్కులు మేము రక్షిస్తాము అని. వీళ్ళేంటంటే ప్రజలకు మరి రూలర్స్ మధ్యలో బ్రేక్ వాటర్స్ గా పనిచేస్తారని చెప్పి మరి పాలసీని వాళ్ళను ల్యాండ్ లార్డ్స్ మరి ఈ యొక్క ప్రిన్సెస్ను మరి అది ఇంకా ఎవరంటే మరి ఇలా ఈ విధంగా మరి బ్రిటిష్ అందరిని పార్డెన్ చేస్తున్నాం. మరి అంటే ఆగస్టు వరకు లొంగిపోతారో వాళ్ళందరినీ కూడా మేము శిక్ష నుంచి తప్పిస్తాము, క్షమిస్తాము అని సైనికులను తమ వైపు మలుపుకోవటం జరిగింది. ఆ విధంగా మరి అందరూ కూడా ఈక్వాలిటీగా ఎడ్యుకేషన్ మెరిట్ మీద ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇండియాను ప్రొక్లమేషన్ యాక్ట్ ద్వారా ప్రకటించి బ్రిటిష్ పార్లమెంట్ రూల్ ఎస్టాబ్లిష్ చేశారు. ఆ విధంగా మెయిన్ పాలసీ ఏంటి అంటే ఆఫ్టర్ సప్రెషన్ ఆఫ్ ది రివోల్ట్ బ్రిటిష్ యాటిట్యూడ్ చేంజ్ అయింది. ఆర్మీ పర్సనల్స్ ఎలా ఉండాలి, ఒక రెజిమెంట్ ఉంటే ఇంకొక రెజిమెంట్ దానికి అపోజిట్ రెజిమెంట్ క్రియేట్ చేశారు. ఇంకోటి ఇంగ్లీష్ రెజిమెంట్స్ ఇంక్రీజ్ చేశారు. ఇంగ్లీష్ సైన్యాన్ని మరి ఎక్కువ చేసి కౌంటర్గా అప్పటికప్పుడే ఇంగ్లీష్ సైన్యం ఇమీడియట్ గా ఎవడైనా ఏ రెజిమెంట్ అనేది తిరుగుబాటు చేస్తే ఆ రెజిమెంట్ మీద ఫైర్ చేయడానికి సిద్ధంగా ఫిరంగి దళాన్ని ఆర్మినేషన్ అంతా కూడా ఇంగ్లీష్ సోల్జర్స్ చేతిలో ఉంచారు. ఇంకా నేటివ్ సోల్జర్స్ కూడా ఎవరైతే ఈ యొక్క నార్త్ ఇండియా, బీహార్, బెంగాల్, ఉత్తరప్రదేశ్, కాన్పూర్, లక్నో, అలహాబాద్, ఢిల్లీ ఈ ఏరియాలో ఉన్న పర్సనల్స్ ఎవరిని కూడా రిక్రూట్ చేసుకోకుండా వాళ్ళు నాన్ మార్షల్స్ అని డిక్లేర్ చేస్తూ డిస్బాండ్ చేస్తూ ఆ ఏరియాని రిక్రూట్ చేసుకోకుండా రిక్రూటింగ్ ఫ్రమ్ ది పంజాబ్ సిక్స్ గూర్ఖాస్, ఏ ఏరియాలో రివోల్ట్ జరగలేదో ఆ ఏరియా నుంచి వాళ్ళు మార్షల్ రేస్ అని పంజాబ్ సిక్స్ను, గూర్ఖాస్ను మరి మిగతా ఏరియా నాన్ రివోల్ట్ ఏరియాల నుంచి మరి సైన్యాన్ని రిక్రూట్ చేసుకున్నారు. రిక్రూటెడ్ సైన్యం కూడా ఎట్లా ఉంటుందంటే క్యాస్ట్ వైజ్గా, రిలీజన్ వైజ్గా, క్యాస్ట్ క్రీడ్ వైజ్గా డివిజన్స్ చేసి ఒక రెజిమెంట్ ఉంటే పంజాబ్ రెజిమెంట్ ఉంటే మరి ఆంధ్ర రెజిమెంట్ అగెన్స్ట్ గా తమిళనాడు, ఇట్లా రెజిమెంట్ ఆఫ్టర్ రెజిమెంట్ ఒక దగ్గర అందరూ గుమిగూడి ఒకే భాష మాట్లాడే వాళ్ళు కాకుండా వివిధ భాషలు మాట్లాడే వాళ్ళు పక్కన వివిధ భాషలు మాట్లాడే వాళ్ళు కౌంటర్గా మరి ఏర్పాటు చేశారు. రెజిమెంట్ క్యాస్ట్ వైజ్గా, కమ్యూనిటీ వైజ్గా, రీజన్ వైజ్గా డివైడ్ చేశారు రెజిమెంట్స్. ఇంకా ముఖ్యమైన పాలసీ ఏంటంటే బహదూర్ షా డిక్లేర్డ్ ఎంపరర్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఈ రివోల్ట్ అంతా కూడా ఎక్కువగా ముస్లిం కాన్స్పిరసీ కాబట్టి ఎక్కువ మంది ముస్లింస్ చంపారు. మళ్ళీ రీక్యాప్చరింగ్ ఆఫ్ ది రివోల్ట్ ఏరియాను మనం తిరిగి స్వాధీనం చేసుకునేటప్పుడు ఎక్కువ మంది ముస్లింలు చంపబడ్డారు. అదేవిధంగా రివోల్ట్ కు ముఖ్యమైన కారణం ఎవరయ్యా అంటే ముస్లింసే. మొఘల్ ఎంపైర్ ను మళ్ళీ రెస్టోర్ చేయాలి అని చెప్పి మరి రెస్టోర్ చేయాలని తిరుగుబాటు చేశారని చెప్పి ఒక ఉద్దేశంతో యాంటీ ముస్లిం పాలసీ అని ముస్లింకి వ్యతిరేకమైనటువంటి యొక్క మార్గాన్ని ఎంచుకున్నారు. 1857 నుంచి 1885 దాకా యాంటీ ముస్లిం పాలసీ, ముస్లింలకు వ్యతిరేకంగా బ్రిటిష్ పాలసీని మౌల్డ్ చేసుకున్నారు. బ్రిటిష్ పాలసీని చేసుకున్నారు. యాంటీ ముస్లిం పాలసీ, ముస్లింలకు వ్యతిరేకంగా
ముస్లింలు ఎక్కడ పడితే అక్కడ మరి ఈ అణిచివేసే ఉద్దేశంతో యాంటీ ముస్లిం పాలసీ. ఆ విధంగా రెజిమెంటును, ఆర్మీని, ఇంగ్లీష్ ఆర్మీని, ఫిరంగి దళాన్ని, ఆర్మ్స్ అమ్యునిషన్ దళాన్ని ఇంగ్లీష్ వాళ్ళ చేతిలో, మరి రెజిమెంట్స్ కూడా, ఈ సోల్జర్స్ కూడా ఒక 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 పెట్టే బటాలియన్ ఉంటే ఇంకో బటాలియన్ ఇమీడియట్ గా వ్యతిరేకమైన బటాలియన్ పక్కన ఉండేటట్టు, మరి ఇలా క్యాస్ట్, క్లాస్, కమ్యూనిటీ, రీజియన్ బేస్డ్ డివైడ్ చేసి యాంటీ ముస్లిం పాలసీని ఫాలో అయ్యి, మరి ప్రిన్సెస్ ఫేవర్ పాలసీని పెట్టుకొని ల్యాండ్ లార్డ్స్, జమీందార్స్ను తన వైపు తిప్పుకొని ఆ విధంగా 1857 రివోల్ట్ను అణిచివేయడం జరిగింది. కానీ 1857 ఏంటి మనం 1857 రివోల్ట్ ద్వారా మనం నేర్చుకున్నదంటే, ఇది ఆల్ ఇండియా వైడ్ జరగకపోయినా కూడా, ఆల్ ఇండియా వైడ్ జరగకపోయినా, కోఆపరేషన్ లేకపోయినా, మరి సరైన ఆర్మ్స్ అమ్యునిషన్ లేకపోయినా, బ్రిటిష్ పరిపాలనను గడగడలాడించి పరిపాలన మొత్తం సెంట్రల్ ఇండియాలో, నార్త్ ఇండియాలో తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. మరి అంటే ఆల్ ఇండియా వైడ్ కనుక మనం ఉద్యమము, తిరుగుబాటు కనుక జరిగినట్టయితే, ఆల్ ఇండియా ఆర్గనైజ్డ్ గా తిరుగుబాటు చేసినట్టయితే బ్రిటిష్ వాళ్ళని ఇమీడియట్ గా ఎల్లగొట్టవచ్చు. బ్రిటిష్ పరిపాలన నుంచి మనం లిబరేషన్ సాధించవచ్చు. ఇంకోటి, ఈ ఆర్మీ రివోల్ట్ ద్వారా కాకుండా నాన్ వైలెంట్ రివోల్ట్ ద్వారా, ఆర్గనైజ్డ్ రివోల్ట్ ద్వారా, ఆల్ ఇండియా రివోల్ట్ ద్వారా మనము సాధించవచ్చు. మిలిటరీ రివోల్ట్ ద్వారా మరి అమ్యునిషన్, ఆర్మ్స్ అన్ని కూడా మరి వాళ్ళకు, బ్రిటిష్ వాళ్ళకు ఉన్నాయి. అలాంటి వైలెంట్ తిరుగుబాటు సరి అయింది కాదు. నాన్ వైలెంట్, ఆర్గనైజ్డ్, ఆల్ ఇండియా తిరుగుబాటు ద్వారా మరి ప్రజలలో అందరూ మాస్ మొబిలైజేషన్ ద్వారా ఈజీగా బ్రిటిష్ రూల్ను మనం ఇండియా నుంచి తీసివేయవచ్చు అనేటువంటి లెసన్ ఈ 1857 రివోల్ట్ మనకు ఇవ్వగలిగింది. అందుకోసం దీన్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్, ఏ రిహార్సల్ ఫర్ ది ఇండియన్ ఇండిపెండెన్స్ అన్నారు. ఎక్కువగా దీంట్లో సిపాయిస్, ఎఫెక్టెడ్ పీపుల్ పార్టిసిపేట్ అయినారు కాబట్టి దీన్ని ఎక్కువ మంది సిపాయిలు, మిలిటరీ రివోల్ట్ జరిగింది కాబట్టి దీన్ని సిపాయి మ్యూటినీ అన్నారు. అది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్.